హాయ్ ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. సో ఇలా చేసుకున్నట్లయితే మీకు మసాలా వడలు అనేటివి చాలా కరకరలాడుతూ బాగుంటాయన్నమాట. ముందుగా పచ్చిశనగ పప్పుని ఒక బౌల్ నిండా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక ఒక 4 అవర్స్ పాటు నేనైతే అలానే నానబెట్టేసాను అనమాట. ఇప్పుడు ఇలా నానిన పప్పునంతటిని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చాలా బరకగా అయితే మనం పిండి రుబ్బుకోవాల్సి వస్తుంది. అండ్ ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా. అలానే కొద్దిగా వేరుశనగ పప్పు కూడా సైడ్ తీసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే దంచుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకున్న పిండి మొత్తంని ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, పిండి అనేది ఇలా బరగ్గా ఉండాలి. మరి ఎక్కువ సాఫ్ట్గా ఉంటే మసాలా వడలు అనేది క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గానే వస్తాయి. సో ఇలా చేసినట్లయితే క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు ఇదే పిండిలోకి ఆల్రెడీ సైడ్ తీసి పెట్టుకున్న పప్పులన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ పప్పులు అయితే యాడ్ చేసుకోవద్దు. మీకు తగినన్ని పప్పులు అయితే వేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ నిండా ఇక్కడ సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ముందుగా రోట్లో వేసి నూరుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసేసి అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మీరు రుచికి తగ్గట్టుగానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కరివేపాకులు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నవి యాడ్ చేసుకొని ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ దాకా వేస్తున్నాను. మీరు కావాలంటే సన్నగా అల్లం వెల్లుల్లి తరుగు కూడా పెట్టుకొని వేసేసుకోవచ్చు. అండ్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మరి ఎక్కువగా అయితే మిక్స్ చేయకండి, మృదువుగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. వన్స్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు సరిపోయాయేమో చూసుకోండి. ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్ అయితే పెట్టేసుకోండి. మరి ఎక్కువసేపు సైడ్ పెట్టకండి, అందులో ఉన్న వాటర్ మొత్తము కిందికి వచ్చేసి మరీ సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి. మీరు పిండి ఎప్పుడైతే మిక్స్ చేసుకుంటారో అప్పటికప్పుడే వడలు అనేటివి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. సో ఇలా సైడ్ అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు బయట అయితే వదలకండి. ఇప్పుడు వడలు వేసుకోవడం కోసము ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైందో లేదో చూసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని ఈ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. బటర్ పేపర్ అనేది మరీ ఎక్కువ పెద్దగా ఉండొద్దు. మన చేతికి సరిపడ్డా కట్ చేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని మిశ్రమాన్ని మొత్తం బటర్ పేపర్ మీద ఒత్తుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే వడలు ఆ సైజులో ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోండి. బట్ ఆయిల్ మాత్రము లో టు మీడియం ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. అప్పుడే మనకి వడలన్నీ క్రిస్పీగా ఉంటాయన్నమాట. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశారనుకో వడలు లోపల కాలకుండా పైకి మాత్రమే మంచి కలర్ వచ్చేస్తాయి. మనం కాలిపోయాయని చెప్పి తీసేస్తూ ఉంటాము. అప్పుడు మనకు లోపల సాఫ్ట్గానే ఉండిపోతుంది పిండిగా. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది సెట్ చేసి పెట్టుకోండి. ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ వడలు అనేటివి తీసేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. అంతేకాదు చాలా కరకరలాడుతూ ఉంటాయి. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అందులోకి మనం వేసుకున్న వడలన్నీ సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయి. అండ్ దానికి ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా బటర్ పేపర్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఫైనల్గా కరకరలాడే మసాలా వడలు ఇలా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయి.